హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్తో ఢిల్లీ క్యాపిటల్ అయితే తలపడ్డది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. అయితే విజయంతో ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే ప్లే ఆఫ్ అవకాశాలు అయితే మెరుగుపరుచుకోవడం జరిగింది. అదేవిధంగా ప్లే ఆఫ్లో అడుగు పెడదాం అనుకున్న రాజస్థాన్ రాయల్స్కి అయితే వరుస షాకులు అయితే తగులుతున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్కి ఇంకేమైనా ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయా, అదేవిధంగా ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏమేమి ఉన్నాయి, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్తో ఢిల్లీ క్యాపిటల్ అయితే తలపడ్డది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ 20 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే మూడో ఓటమి అయితే సరిచూసిందని చెప్పుకోవచ్చు. ప్లే ఆఫ్స్లో అడుగు పెడదాం అనుకున్న టైంలో రాజస్థాన్ రాయల్స్ అయితే వరుస ఓటములతోనైతే వస్తుందని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ చేతిలో ఒక్క పరుగుతోనూ ఓడిపోవడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ చేరాలంటే ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్కి ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. 3 మ్యాచ్లో ఒక మ్యాచ్ విజయం సాధిస్తే ప్లే ఆఫ్ అయితే అఫీషియల్గా అయితే వెళ్ళిపోతుంది. ప్రజెంట్ రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి సెకండ్ పొజిషన్లో కొనసాగుతుంది 16 పాయింట్లతోటి. అయితే ఈ మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లో 221 భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది. 8 వికెట్లు కోల్పోయి ముఖ్యంగా ఢిల్లీ బ్యాటర్స్ మాత్రమైతే జాక్ ఫేజర్ కానీ అభిషేక్ పోరెల్ కానీ విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. వీళ్ళిద్దరు ఓపెనర్లు అయితే రాజస్థాన్ రాయల్ బౌలర్స్ మాత్రం అయితే చావగొట్టిరని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అభిషేక్ శర్మ వచ్చేసరికి 36 బంతుల్లోనే 65 పరుగులు చేయగా, అదేవిధంగా జాక్ ఫేజర్ వచ్చేసి 20 బంతుల్లో 50 పరుగులు చేయడం జరిగింది. చివరిలో వచ్చేసరికి ట్రస్టన్ స్టబ్స్ వచ్చేసరికి కేవలం 20 బంతుల్లోనే 41 పరుగులు చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు దాటిగా ఆడడంతోనే ఢిల్లీ క్యాపిటల్ నిర్మిత 20 ఓవర్లో 221 పరుగులు చేయడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి 20 ఓవర్లో 201 పరుగుకే పరిమితం అయిందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్ 20 పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా రాజస్థాన్ బ్యాటర్లో వచ్చేసరికి సంజు శాంసన్ సూపర్గా రాణించడం జరిగింది. కేవలం 46 బంతుల్లోనే 86 పరుగులు అయితే చేయడం జరిగింది. అతనితో పాటు రియాన్ పరాగ్ 27 పరుగులు, దుబే వచ్చేసరికి 25 పరుగులతోనే రాణించడం జరిగింది. అదేవిధంగా రాజస్థాన్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే రవిచంద్రన్ అశ్విన్ ఒకడే రాణించడం జరిగింది. 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది రవిచంద్రన్ అశ్విన్. మిగతా బౌలర్ మాత్రమైతే ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. మెయిన్గా రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మన సంజు శాంసన్ అవుట్ మాత్రమైతే మ్యాచ్ మొత్తం కీలక మలుపని చెప్పుకోవచ్చు. సంజు శాంసన్ ఉంటే మ్యాచ్ మాత్రం ఫలితం ఇంకోలాగా ఉండేది. అదేవిధంగా బౌలింగ్లో మన రాజస్థాన్ రాయల్స్ అయితే పూర్తిగా డిసప్పాయింటెడ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఒక అశ్విన్ తప్ప మిగతా బౌలర్ ఎవ్వరు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. సందీప్ శర్మ కానీ, ట్రెంట్ బోల్ట్ కానీ, యజువేంద్ర చాహల్ వంటి బౌలర్స్ మాత్రం అయితే రాణించలేకపోయారు. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి సంజు శాంసన్ ఒకడే రాణించడం జరిగింది. రియాన్ పరాగ్ కానీ, ఎస్ఎస్సి జైస్వాల్ కానీ, జోస్ బట్లర్ కానీ, మాయర్ కానీ ఎవరు కూడా రాణించకపోవడంతోనే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ మన రాజస్థాన్ మాత్రమైతే ఈ మ్యాచ్లో పూర్తిగా విఫలమవడంతో ఓటమికి అయితే ప్రధాన కారణాలు అయితే చెప్పుకోవచ్చు. ఇవే రాజస్థాన్ రాయల్స్కు తర్వాత 3 మ్యాచ్లు ఉన్నాయి. 3 మ్యాచ్లో ఒక మ్యాచ్ గెలిస్తే మాత్రమైతే ప్లే ఆఫ్ చేరుతుంది. తర్వాత చెన్నై సూపర్ కింగ్తో రాజస్థాన్ రాయల్స్ అయితే ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అయితే చూడాలి. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే 20 పరుగుల తేడాతో విజయం అందుకున్న ఢిల్లీ క్యాపిటల్ పాయింట్ల పట్టికలో చూసుకుంటే 5వ పొజిషన్లో కొనసాగుతుంది. 12 మ్యాచ్లు ఆడి 6 ఓటములతో 6 విజయాలతో 12 పాయింట్లతో 5వ పొజిషన్లో అయితే కొనసాగుతుంది. మిగిలిన 2 మ్యాచ్లో తప్పకుండా గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్ అయితే ప్లే ఆఫ్ చేరుతుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కానీ ఢిల్లీ క్యాపిటల్ అయితే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ 2 గెలిచినా కానీ నెట్ రన్ రేట్ ప్రకారంగా కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే టాప్ 4లో ఉన్న జట్లు మాత్రం అయితే బలంగా కనిపిస్తున్నాయి. ఆ జట్లకి ఇంకా ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే ఇంకెక్కువగా ఉండడంతో ఢిల్లీ క్యాపిటల్ తర్వాత జరగబోయే మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేదంటే మాత్రం అయితే ఢిల్లీ క్యాపిటల్ ఐపీఎల్ 2024 నుంచి అవుట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం తర్వాత జరగబోయే మ్యాచ్లో మరి ఢిల్లీ క్యాపిటల్ ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తుంది అయితే చూడాలి. ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.